గూగుల్కు భారీ షాక్ తగిలింది. తమ ప్రభుత్వ మీడియాకు చెందిన కొన్ని ఛానళ్లను యూట్యూబ్లో బ్యాన్ చేయడంపై ఆగ్రహించిన రష్యా దీనికి గాను గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని యూట్యూబ్కు ఏకంగా $20 డెసిలియన్ జరిమానా విధిస్తూ రష్యా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. $20 డెసిలియన్ అంటే 2 అంకె తర్వాత ఏకంగా 34 సున్నాలుంటాయి. ఈ స్థాయి నెంబర్లను ఖగోళ శాస్త్రాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాయి. ఈ భారీ జరిమానాను భూమిపై జరిగే లావాదేవీలతో పోల్చలేం. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మొత్తం కలిపినా దానికంటే ఈ సంఖ్య అనేక రెట్లు ఉంటుంది. యూట్యూబ్లో రష్యా ప్రభుత్వ మద్దతున్న మీడియా ఛానళ్లను నియంత్రించి గూగుల్ తప్పు చేసిందని, రష్యా జాతీయ ప్రసార నిబంధనలను ఉల్లంఘించిందని రష్యన్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాన్ చేసిన ఛానళ్లను పునరుద్ధరించాలని, 9 నెలల వ్యవధిలో తీర్పుని పునరుద్ధరించకపోతే జరిమానా ప్రతిరోజు రెట్టింపు అవుతుందని న్యాయస్థానం హెచ్చరించింది. ఉక్రెయిన్పై దాడి తర్వాత రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మీడియా ఛానళ్లను యూట్యూబ్ నియంత్రించడం రష్యాకు ఆగ్రహం తెప్పించింది. ఆర్టీ, స్పుత్నిక్తో పాటు పలు రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఛానళ్లపై అంతర్జాతీయంగా నిషేధం విధించింది. ఈ వివాదం మార్చి 2022లో మొదలైంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలుపెట్టాక కంటెంట్ పాలసీలకు వ్యతిరేకంగా హింసాత్మక కంటెంట్ను చూపిస్తున్నారంటూ యూట్యూబ్ ఈ నిషేధం విధించింది. గైడ్లైన్స్ పాటించలేదంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 1000 యూట్యూబ్ ఛానళ్లు 15,000 కంటే ఎక్కువ వీడియోలను తొలగించింది. ఉక్రెయిన్ వివాద నేపథ్యంలో రష్యాను సమర్థించే కథనాలను ప్రసారం చేసిన ఛానళ్లకు వ్యతిరేకంగా యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకుంటుందని రష్యా ఆరోపించింది. యూరప్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఛానళ్లపై నిషేధం విధించడానికి ముందే రష్యన్ ప్రభుత్వ మీడియా ఛానళ్లపై ఆంక్షలు విధించిందని పేర్కొంది. యూట్యూబ్ చర్యలు తమ దేశ సెన్సార్షిప్, ప్రభుత్వ ప్రాయోజిత మీడియా అణచివేతగా రష్యా అభివర్ణించింది. యూట్యూబ్ ఆంక్షలపై రష్యాకు చెందిన 7 బ్రాడ్కాస్టింగ్ సంస్థలు ఉమ్మడిగా చట్టపరంగా కోర్టును ఆశ్రయించాయి. గూగుల్కి వ్యతిరేకంగా కోర్టులో దావాలు దాఖలు చేశాయి. తమ ఛానళ్లను పునరుద్ధరించాలని బ్రాడ్కాస్టర్లు డిమాండ్ చేశారు. కాగా గూగుల్ కంపెనీ 2020 నుంచి రష్యా జరిమానాలను ఎదుర్కొంటోంది. రష్యా ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థలు చాన్గ్రాడ్, రుయాఫాన్లను యూట్యూబ్లో బ్లాక్ చేసినందుకు గాను రోజుకు సుమారు $1,028 చొప్పున జరిమానాను ఎదుర్కొంది. 2022లో ఉక్రెయిన్పై పూర్తిస్థాయి యుద్ధం మొదలుపెట్టాక రష్యాలో కార్యకలాపాలను గూగుల్ గణనీయంగా తగ్గించింది. అయితే పూర్తిగా ఆ దేశం నుంచి నిష్క్రమించలేదు. యూట్యూబ్, గూగుల్ సెర్చింగ్ వంటి సేవలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రష్యాలో యూట్యూబ్ అందుబాటులో ఉన్నప్పటికీ రష్యన్ మీడియా ఛానల్పై ఆంక్షలు కొనసాగిస్తే ప్లాట్ఫారంను పూర్తిగా బ్లాక్ చేస్తామని రష్యా అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా ఉక్రెయిన్పై దాడి మొదలైన నాటి నుంచి రష్యా వ్యతిరేక లేదా ఉక్రెయిన్ అనుకూల కంటెంట్ని ప్రసారం చేసిన విదేశీ టెక్ ప్లాట్ఫామ్స్పై రష్యా అనేక రకాల జరిమానాలు విధించడం గమనార్హం.